అక్కినేని నాగార్జున ప్రయాణం విభిన్నమైనది, విలక్షణమైంది. శివ, గీతాంజలి, హలో బ్రదర్, అన్నమయ్య, శ్రీరామదాసు, మన్మధుడు, మాస్ ఇలా సంబంధం లేని జానర్ లో సినిమాలు తీస్తుంటారు నాగ్. అందుకే ఇంత సుదీర్ఘమైన కెరీర్ కూడా సాధ్యమైంది. నాగ చైతన్య కూడా తనకు అలాంటి కెరీర్ నే ఉండాలని కోరుకుంటున్నాడు. తను ఎక్కువగా లవ్ స్టోరీలు చేశాడు. మాస్ సినిమాలు ట్రై చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. అలాగని ప్రతిసారి ప్రేమ కథలే చేయలేడు కదా. అందుకే అప్పుడప్పుడు రూటు మార్చి ప్రయోగాలు చేయాలనుకుంటున్నాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అభిరుచుల్ని పంచుకున్నాడు నాగ చైతన్య. తండ్రిలా తనకు అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చిత్రాలు చేయాలని ఉందని మనసులో మాట బయట పెట్టాడు. మైథలాజికల్ సినిమాలు చేయాలని ఉందని చెప్పాడు. అన్నమయ్య లాంటి సినిమాలో నాగ చైతన్యని ఊహించలేం, కానీ మైథలాజికల్ సినిమాలైతే చేయొచ్చు. ఈ మధ్య ఇలాంటి సినిమాలకు గిరాకీ కూడా బాగుంటుంది. రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలతో సినిమాలు చేయడానికి మేకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. కాబట్టి చైతు కోరిక త్వరలోనే నెరవేరే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం వీరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇదో మైథలాజికల్ థ్రిల్లర్. చైతు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ఇది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత, మీనాక్షి చౌదరి కథానాయక్ గా నటిస్తుంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దూతా 2 తెరకెక్కించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇవి కాకుండా కొత్త డైరెక్టర్లతో టచ్ లో ఉంటున్నాడు నాగ చైతన్య. త్వరలోనే చైతు కొత్త సినిమాకు సంబంధించి ఓ ప్రకటన రాబోతుంది.